అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, మీరు ఎవరి కోసమైతే మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో, సో ఆ వ్యక్తి గురించి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మీరు ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నా, ఎందుకంటే థర్డ్ పార్టీ గురించి రీడింగ్ చేయమని నన్ను అడుగుతూ ఉన్నారు, మెసేజెస్ చేస్తూ ఉన్నారనమాట. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ వ్యక్తి, మీరు ఎవరైతే మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఎవరి కోసమైతే, సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఏమున్నాయి అనేది అయితే చూద్దామండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. మేల్ ఆర్ ఫీమేల్, మీరు ఎవరి కోసమైతే కనెక్ట్ అవుతున్నారో, మ్యారీడ్ పర్సన్ అయినా, లేదు అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా, ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా, సో ఎవరైనా కావచ్చు. ఎవరి వల్ల అయితే మీకు మీ వ్యక్తి దూరం అయ్యారో, సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దామండి. ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. మీరు సెర్చ్ చేసి చూడాల్సిన అవసరం అయితే లేదు. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయంగానే ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళనైతే గుర్తుకు చేసుకోండి. అండ్ మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్కి పాస్ చేసుకోండి. ఎందుకంటే ఒక లైక్ ఇచ్చి, లైక్తో పాటు హైప్ చేయడం వల్ల కూడా ఈ రీడింగ్ మరికొంతమందికి అనేది యూజ్ అవుతుందండి. మరికొంతమందికి సజెషన్ లేక్ అనేది అయితే వెళ్తుంది. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. సో మీకు రిజనేట్ అయినంత వరకే తీసుకోండి. మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. మీరు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. మీరు ఇంకేదైనా తెలుసుకోవాలి మీ వ్యక్తి గురించి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళకి దూరమైన పర్సన్, వీళ్ళకి నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్, సపరేషన్లో ఉన్న పర్సన్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్, సో వీళ్ళకి దగ్గరగా ఉన్నా కానీ వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి, ప్రజెంట్ వీళ్ళ ఎనర్జీస్ ఏంటి చూపించండి. వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ ఎనర్జీస్ చూపించండి. వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో, వీళ్ళని ఇగ్నోర్ చేయడానికి గల కారణాలు ఏంటి, అండ్ ఏముంది వాళ్ళ మనసులో చూపించండి. వీళ్ళ గురించి, వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్లో వీళ్ళ గురించి ఏముంది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి అయితే తెలియచేయండి. ప్లీజ్ శివయ్య, శ్రీ గురుదత్త, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Page of Cups, Ten of Pentacles, Four of Swords, Seven of Cups. Seven of Cups clarification please. Eight of Cups, the Hierophant,
5 of Pentacles, Ten of Swords, Knight of Wands, Queen of Swords, Knight of Swords, Five of Wands, the Hanged Man. Hanged Man clarification please. Knight of Pentacles. Ten of Swords clarification. Five of Swords. Bottom of the deck, Nine of Swords, King of Wands, the Empress. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ లో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. సో చెప్తాను. ఇక్కడ ఎలా ఉంది అని అంటే, మిమ్మల్ని ఏడిపించిన వ్యక్తి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి థర్డ్ పార్టీ కోసము ఇక్కడ మిమ్మల్ని నిద్ర లేకుండా బాధ పెడుతున్నారు. ఆల్రెడీ మీ నుండి థర్డ్ పార్టీ కోసము మూవ్ ఆన్ అయ్యి కూడా ఇక్కడ మ్యారేజ్ చేసుకోని ఉండొచ్చు అవతల వ్యక్తిని. థర్డ్ పార్టీ ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే, మీ పర్సన్ వేరే వ్యక్తికి కనెక్ట్ అయ్యి తన మనసులో ఏముంది దాచడం, ఇక్కడ ఫ్యామిలీని కోల్పోవడం, అండ్ ఇక్కడ ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని చీట్ చేయడం, తను ఏం చేస్తున్నది మీతో బయట పెట్టకపోవడం, తను ఇష్టపడిన వ్యక్తి గురించి మిమ్మల్ని ఇక్కడ అన్ని విధాలుగా యూస్ చేసుకోవడం, అండ్ వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం, వాళ్ళతోటి హ్యాపీగా ఉండడం. ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మీ మధ్యలో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, సో ఆ థర్డ్ పార్టీ కోసము ఇక్కడ మీ విషయంలో మ్యానిపులేటింగ్ చేయడం, ఏమున్నది అన్ని విషయాల్లో వాళ్ళు హ్యాపీగా ఉంటూ ఇక్కడ మిమ్మల్ని మీ దగ్గర దాచడం, అండ్ ఇక్కడ మీరు అది పట్టించుకోకపోవడం, మీ కేరింగ్ మీరు అన్ని విధాలుగా ఒక సపోర్ట్ అయితే ఇవ్వడం ఫ్యామిలీలో. సో ఇక్కడ మిమ్మల్ని లైఫ్ లాంగ్ మీతో ఉంటాను అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని ఏడ్పించడం అయితే జరిగిందన్నమాట మీ పర్సన్. సో ఇప్పుడు మీరు మీ పర్సన్ కోసం నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు. మీరు తింటున్న తిండి మీకు వంట పట్టట్లేదు, అండ్ నిద్ర లేదు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, హెల్త్ బాగుండట్లేదు, పదే పదే మీ వ్యక్తి మోసం చేసిన సిచ్యువేషన్స్ అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇంత చీటింగ్ చేశారు అంటే లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పి ఇంత చీటింగ్ చేస్తారా అన్న ఫీలింగ్ మీలో కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు తను తప్పు చేస్తున్నా కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం, అంటే ఇక్కడ మీరు ఏదైనా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా, వాళ్ళని ఏదైనా మీరు వాళ్ళ తప్పులు కనిపెడుతూ ఉన్నా కానీ అప్పటికప్పుడు మీకు ఏదన్నా అది కాదు, ఇది అలా జరగలేదు, నాకేం సంబంధం లేదు అని చెప్పడం కానీ, సో ఉన్న పలంగా మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం కానీ, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ, చీటింగ్ చేయడం అయితే ఇక్కడ కనిపిస్తుంది. థర్డ్ పార్టీ కోసము ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే కనిపిస్తుంది. మీరు ఆ బాధలోనే ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు, రీయూనియన్ కావాలి, అండ్ ఏదో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి, ఎప్పుడు వస్తారా రారా అన్న ఆలోచనతోటి, ఒక నా లైఫ్ ఇలానే ఉంటుందా అన్న ఫీలింగ్ తోటి మీరు బాధపడుతున్నారు, ఒక హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు, ఒక డిప్రెషన్లో ఉంటున్నారు అన్నమాట. అండ్ మళ్ళీ ఇద్దరి మధ్య ముందు ఎలా ఉండేది,
ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం, మళ్ళా అలా ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉంటుందా, లేదు ఇలానే భేదాభిప్రాయాలు వ్యత్యాసాలు అనేది అయితే ఉంటాయా రిలేషన్షిప్లో అనేది అయితే మీరు ఆలోచిస్తున్నారన్నమాట. అయితే మీ వ్యక్తి ఇక్కడ మీరు ఇంత బాధపడడానికి, ఇంత చీటింగ్ వీళ్ళు చేయడానికి కారణం ఏంటి అంటే, వీళ్ళకి ఎవరో ఆఫర్ ఇస్తున్నారు. అది లవర్స్ అయినా అయి ఉండొచ్చు, ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇచ్చారు. సో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా, సో ఈ వ్యక్తికి ఇక్కడ మీరే కాదు చాలా ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారన్నమాట. కొత్తగా పరిచయాలు, మీకంటే ఇంకా ఏదైనా బెటర్ ఆప్షన్ దొరకడం, వాళ్ళ కోసం ఇక్కడ మిమ్మల్ని అంటే నడి సముద్రంలో వదలడం అన్నమాట, చీట్ చేయడం, అన్ని విధాలుగా మీ నీడ్స్ ఉపయోగించుకోవడం. సో ఉన్న పళ్ళంగా మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం, వెళ్ళిపోవడం. వీళ్ళు వెళ్ళాక మీకు తెలిసిందన్నమాట కొంతమంది సిచ్యువేషన్లో మీరెంత లాస్ అయ్యారు ఈ వ్యక్తికి, ఈ వ్యక్తి వల్ల ఎంత లాస్ అయ్యారు, మీరు ఎమోషనల్గా మీ వ్యక్తికి కనెక్ట్ అయ్యారన్నమాట. సో ఇప్పుడు మీరు చాలా బాధపడుతున్నారు. మీరు పెట్టిన ఎఫర్ట్కి, మీరు చూపించిన కేరింగ్కి లైఫ్ లాంగ్ తోడుంటాను అన్న వ్యక్తి, ఈ వ్యక్తి ఇంత చీటింగ్ చేస్తారా అన్న బాధ మీలో కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఎలా ఉంది అని అంటే వాళ్ళ సిచ్యువేషన్, మీకంటే బెటర్ ఆప్షన్ దొరకడంతో మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. అండ్ ఇక్కడ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే ఉంది ఈ వ్యక్తికి. మ్యారేజ్ ఆల్రెడీ ఇక్కడ మీ మ్యారేజ్ అయినట్టు కూడా మీ దగ్గర దాస్తూ ఉండొచ్చు అన్నమాట. ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకో ఉంటే ఇంకెవరైనా ఒక ఆఫర్ ఇవ్వడంతో థర్డ్ పార్టీ, సో వాళ్ళను కూడా ఈ వ్యక్తి మ్యారేజ్ చేసుకున్నట్లయితే కనిపిస్తుంది. ఈ విషయంలో మిమ్మల్ని చీట్ చేసినట్లయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎక్కడైతే ఉంటున్నారో మీకు చేసిన అన్యాయం, మోసం, ప్రస్తుతం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ప్రశాంతంగా లేరు, ఐకమత్యం లేదు, గొడవలుగా ఉంది. అంటే అలసిపోయారు ఈ వ్యక్తి. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ అలసిపోతున్నారు. ఎందుకు అలసిపోతున్నారు అంటే వీళ్ళకి ఎవరైతే థర్డ్ పార్టీ ఇంకా నాకు ఇంతకంటే ఒక ఏమంటారు దాన్ని, నాకు ఇంతకంటే ఇంకా బెటర్ ఆప్షన్ దొరుకుతుందా అనేది అయితే ఏదైతే వెళ్ళారో, ఎంత మీ నుండి ఉరకలు వేస్తూ వెళ్ళారో, వెళ్ళినంత సేపు హ్యాపీనెస్ అయితే లేదన్నమాట ఈ వ్యక్తికి, మీ మనసులో ఉన్న వ్యక్తికి. కానీ అక్కడ బాధపడుతున్నారు, చాలా అలసిపోయారు, అండ్ హెల్త్ కూడా సిక్ అవుతుంది. ఈ వ్యక్తి మీద చాలా బర్డన్స్ వేసిండొచ్చు వాళ్ళు. సో ఈ వ్యక్తి ఎవరినైతే నమ్మి ఇక్కడ మ్యారేజ్ చేసుకోవన్నా, లేకపోతే ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా కానీ, ఈ వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏదో బాధపడుతున్నారు, అలసిపోయారు, వాళ్ళ వల్ల చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి, చాలా భయాలు అయితే ఉన్నాయి. అందుకని అక్కడ నుండి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మిమ్మల్ని కోల్పోయాను అన్న బాధ అయితే ఉంది. ఇప్పుడు మీరు చూపించిన కేరింగ్ గుర్తుకు చేసుకుంటున్నారు, మీరు ఎంత ఎఫెక్షన్గా వాళ్ళ పట్ల ఉండేవాళ్ళు, సో అది గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. అది గుర్తుకు చేసుకుంటూ కూడా ఇక్కడ మిమ్మల్ని కోల్పోయినంత బాధ అయితే ఉంది. ఎక్కడ ఉన్నా ఈ వ్యక్తి సంతోషంగా అయితే లేరు. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళే చాలా ఆప్షన్స్ తోటే ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయి ఉండొచ్చు, మీ నుండి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఇక్కడ ప్రశాంతంగా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు మీ పట్ల చేసిన నెగ్లిజెన్సీ, మిమ్మల్ని ఏదైతే ఇగ్నోర్ చేశారో, థర్డ్ పార్టీ కోసం ఏదైతే మిమ్మల్ని దూరం చేశారో, అడుగడుగునా మీరు రిలేషన్షిప్ నిలుపుకోవాలి అని ప్రయత్నిస్తుంటే కూడా ఇక్కడ ఏదైతే మీ నుండి వాళ్ళ నుండి ఒక సమాధానం లేకపోవడం, నో కాంటాక్ట్లో ఉండడం, సపరేషన్లో ఎవరైతే ఉన్నారో, సో ఈ వ్యక్తి ఇప్పుడు మీ గురించి పగటి కళలు అయితే కంటున్నారన్నమాట. అంటే ఎంతమంది ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ ఇక్కడ మీకంటే బెటర్ ఆప్షన్ ఎవరు లేరు. నా లక్ అనుకున్నారు,
మీ నుండి మూవ్ ఆన్ అయ్యేటప్పుడు అవతల వాళ్ళు ఆఫర్ ఇస్తున్నప్పుడు నా అదృష్టం అనుకున్నారు, నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకున్నారు, మీకంటే ఇంకా మంచి ఆప్షన్ దొరికింది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు ఉన్న చోట వీళ్ళని లెక్క చేయకపోవడం కానీ, వీళ్ళని పట్టించుకోకపోవడం కానీ ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. సో ఈ వ్యక్తి ఉన్న చోట నుండి మూవ్ ఆన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు, మూవ్ ఆన్ అయ్యి బయటపడాలి అన్న ఆలోచన అయితే ఉంది. అక్కడ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అక్కడి నుండి బయటపడాలి అనే ఆలోచనతోటి మీ పర్సన్ కనిపిస్తున్నారు. అండ్ పైకి ఇక్కడ ఒక గౌరవంగా ఉండడానికైతే మీ వ్యక్తి చూస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఇక్కడ ఒక గౌరవంగా ఉండాలి, లోపల ఏం జరుగుతున్నది బయట తెలియకూడదు అన్నట్లు ఈ వ్యక్తి ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే సొసైటీకి అండ్ ఒక విలువలకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి అన్నమాట. సో చూడ్డానికి పైకి ఒక స్ట్రాంగ్గా ఉన్నారన్నమాట. అండ్ వీళ్ళేంటి అంటే మీ విలువలను ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఏదైతే వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారో, ఇక్కడ మీరు రిలేషన్షిప్ నిలుపుకోవాలి, పదే పదే మీరు వాళ్ళ పట్ల ఎఫర్ట్ పెట్టారు, అన్ని విధాలుగా ఇక్కడ మీరు చెప్పి చూశారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు, టాక్సిక్ రిలేషన్స్ ఉండిండొచ్చు. సో ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు, మిమ్మల్ని మోసం చేశారు అన్న బాధ మీకు ఏదైతే ఉందో, సో అన్ని విధాలుగా మీరు నచ్చ చెప్పడానికి, రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి ట్రై చేశారన్నమాట. సో ఇప్పుడు ఆ వ్యక్తి ఇప్పుడు మీ గురించి మీ దగ్గరికి రావాలి అనేది అయితే వీళ్ళకు ఉంది, మీ ముందుకు రావాలి అనేది అయితే ఉంది, ఒక గైడెన్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఎవరికైనా మ్యారేజ్ కాకపోతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే వీళ్ళకు ఉంది లోపల ఆలోచన. కానీ ఒక లోన్లీనెస్, గత జ్ఞాపకాలు ఇంకా వదలట్లేదన్నమాట. మీ మధ్య జరిగిన సన్నివేశాలు, గొడవలు, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా వాళ్ళ మనసులో ఇంకా దూరం అవ్వలేదు, అవి గుర్తుపెట్టుకునే ఉన్నారు. ఎందుకు అని అంటే మిమ్మల్ని అంతా బాధ పెట్టారు కాబట్టి, థర్డ్ పార్టీ కోసం మీరు వద్దు అని ఉన్నపలంగా వెళ్ళారు కాబట్టి ఇక్కడ మీరు ఇప్పుడు మిమ్మల్ని ఒక స్టేజ్లో చూస్తున్నారన్నమాట. మీరు ఒక గౌరవమైన వ్యక్తిలా మిమ్మల్ని చూస్తున్నారు. అండ్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుండి బయటపడాలి అనేది అయితే ఉంది వీళ్ళ మనసులో. పరిస్థితులు వీళ్ళకి తగ్గట్టు లేవు, వీళ్ళ లైఫ్ ఒక స్ట్రక్ పొజిషన్లో పడింది అనేది అయితే చెప్పచ్చు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు అవుతున్నా కానీ కామ్గా ఉన్నారన్నమాట. ఇక్కడ మీలాగా ప్రేమ చూపించే వాళ్ళు లేరు, అంత కేరింగ్ తీసుకునే వాళ్ళు లేరు. ఇక్కడ ఈ రోజు ఎనర్జీ ప్రకారం అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ వ్యక్తి హ్యాపీగా ఉన్నారా అని అంటే ఒక 10% మాత్రమే హ్యాపీగా ఉన్నారు. నాకు ఇక్కడ కనిపిస్తున్న 10-20% మాత్రమే హ్యాపీగా ఉండిండొచ్చు. మిగతా అంతా ఒక నెగిటివ్ ఎనర్జీని అయితే చూపిస్తుంది నాకు. ఎందుకంటే తన లైఫ్ ఒక స్ట్రక్ పొజిషన్లో పడింది. థర్డ్ పార్టీని నమ్ముకొని తను ఏదైనా లాస్ అయ్యిండొచ్చు, వాళ్ళు కలిసి ఏదైనా బిజినెస్ చేసిండొచ్చు, వాళ్ళని నమ్ముకొని ఈ వ్యక్తి లాస్ అయ్యిండొచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి. సో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు, బయటపడలేని సిచ్యువేషన్లో ఒక స్ట్రక్ అయ్యారన్నమాట. సో వస్తున్న ఇన్కమ్ వస్తున్నా కానీ పరిస్థితులు నాకు తగ్గట్టు లేవు, నేను నమ్మిన వ్యక్తులు వీళ్ళు నాకు తగ్గట్టు లేరు అన్న ఆలోచనతోటి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. మనస్పర్ధలు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మనస్పర్ధలు అనేది అయితే ఉన్నాయన్నమాట ఇద్దరి మధ్య. అండ్ ఇక్కడ ఇప్పుడు మీరు కావాలి అనేది అయితే ఈ వ్యక్తికి ఉంది, మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ అనేది అయితే ఈ వ్యక్తికి ఉంది, మనసంతా అలజడి ఆందోళన అయితే ఉంది. ఒక ఆఫర్ ఇవ్వాలి మీకు అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. కానీ ఈ వ్యక్తి ఒక స్లో ఎనర్జీ అయితే చూపిస్తుంది అన్నమాట. ఎందుకు స్లో ఎనర్జీ చూపిస్తుంది అని అంటే పరిస్థితిని వేరే కోణం నుండి ఆలోచించాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ అవన్నీ కూడా ఈ వ్యక్తి పడుకొని ఆలోచిస్తున్నారన్నమాట.
ఈ వ్యక్తి మీరు ఎన్ని చెప్పినా కానీ తనకు తగ్గట్టుగానే తను ఉంటారు తప్ప, పైగా ఇక్కడ మిమ్మల్ని నాకు తగ్గట్టుగా మీరు లేరు, నేను అందుకనే నేను ఇంకొకరిని చూస్ చేసుకోవాల్సి వచ్చింది అని కూడా అని ఉండొచ్చు. అలాంటి వ్యక్తి అన్నమాట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉన్నారా అని అంటే అన్ని విధాలుగా లాస్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది. అక్కడ నుండి బయటపడాలి అనే ఆలోచన అయితే ఉంది. యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అండ్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనేది అయితే ఉంది మనసులో కోరిక. సో యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఉంది. కానీ ఈ వ్యక్తి వల్ల మీరెంత నష్టపోయారు, మీరెంత బాధపడ్డారు, అవన్నీ ఈ వ్యక్తికి అయితే గుర్తొస్తున్నాయన్నమాట. అంటే థర్డ్ పార్టీ కోసము ఇక్కడ మిమ్మల్ని ఏదైతే చీట్ చేశారో, నాకు వాళ్లే కావాలి, నాకు నచ్చినట్లే నేను ఉంటాను, మీరెవరు అడగడానికి అన్నట్లు మీతో గొడవలు పెట్టుకోవడం కానీ మిమ్మల్ని ఏడిపించడం కానీ జరిగిందన్నమాట. సో అవన్నీ ఈ వ్యక్తికి అయితే గుర్తొస్తున్నాయి. సో ఇప్పుడు మీ ముందుకి రావాలి, యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఈ వ్యక్తికి ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ధైర్యం చాలట్లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు చెప్పి 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 చూసి చాలా ప్రయత్నించారన్నమాట. సో ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఇంత అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి ఏదైతే ఒక చైల్డిష్ బిహేవియర్ అన్నమాట పాస్ట్లో. సో ఇంత చేతగానితనంగా అంటే ఇంత చిల్లర చేష్టలు చేస్తారా అన్నట్లు కూడా మీరు అడుగుతారు, నిలదీస్తారు. ఇంత మోసం చేస్తావా అని అడుగుతారని. కానీ ఈ వ్యక్తికి ధైర్యం చాలట్లేదు. కానీ ఈ వ్యక్తి మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు. కానీ వాళ్ళకు భయాలు ఉన్నాయి. మీరెక్కడ జడ్జి చేస్తారో, ప్రశ్నిస్తారో, మీ ముందుకొచ్చి నిలబడాలంటే ధైర్యం చాలట్లేదు. అండ్ ఇక్కడ ఒక గిల్టీనెస్ అయితే కనిపిస్తుంది. ఎందుకు వీళ్ళకి ఇంత గిల్టీనెస్ అయితే ఉంది? థర్డ్ పార్టీ కోసం ఇక్కడ అన్ని విధాలుగా మిమ్మల్ని వాడుకున్నారన్నమాట. మీ మధ్య ఈగో క్లాషెస్ అయితే జరిగాయి. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీతో చీటికి మాటికి గొడవలు పెట్టడం, వేసుకోవడం, మీ మధ్య ఇద్దరి మధ్య కూడా ఒక సఖ్యత లేకపోవడం, ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం, ఇద్దరి మధ్య కూడా నువ్వెంత అంటే నువ్వెంత అని ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీ నీడ్స్ ఉపయోగించుకొని థర్డ్ పార్టీకి కూడా ఇక్కడ హెల్ప్ చేసి ఉండొచ్చు. సో అదే థర్డ్ పార్టీ దగ్గర కూడా మీ వ్యక్తి మోసపోయినట్లయితే కనిపిస్తుంది. మీ వ్యక్తి మోసపోయి చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీకేదైతే పెయిన్ ఇచ్చారో సేమ్ పెయిన్ ఈ వ్యక్తి కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మోసపోయాను అన్న బాధ, ఆ ఫీలింగ్ అనేది అయితే కనిపిస్తుంది. ప్రశాంతంగా అయితే లేరు, చాలా బాధపడుతున్నారు. అట్ ద సేమ్ టైం గిల్టీనెస్ అయితే ఉంది ఈ వ్యక్తికి. మీకు మొహం చూపించలేకపోవడం, మీ ముందుకు రావాలి అనుకున్నా కానీ ఈ వ్యక్తి మీ ముందుకు ఎందుకు రాలేకపోతున్నాడు అని అంటే ఇక్కడ ఒక స్లో ఎనర్జీ, మొహం చాలట్లేదు, ధైర్యం చాలట్లేదు. ఒక ధైర్యం చాలకుండా ఈ వ్యక్తి మీకింత పెయిన్ ఇచ్చాను కదా, సేమ్ నా సిచ్యువేషన్ కూడా ఉంది ఇలానే, ఇంక నేను ఏ విధంగా మీకు మొహం చూపించాలి అన్న ఒక గిల్టీనెస్ అయితే ఈ వ్యక్తిలో కనిపిస్తుంది. మిమ్మల్ని మోసం చేశారు, తనను తాను కూడా మోసం చేసుకున్నారు ఈ వ్యక్తి థర్డ్ పార్టీ కోసం. కానీ అక్కడ కూడా ఒక చీటింగ్ ఎనర్జీ అయితే వీళ్ళకు ఎదురైంది. ఇప్పుడు ఆ పెయిన్ అనేది, మిమ్మల్ని బాధ పెట్టిన పెయిన్ అనేది వీళ్ళకి తెలుస్తుంది. అండ్ యాక్షన్ తీసుకుంటారా, రీయూనియన్ చేస్తారా అని నన్ను పదే పదే అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా అనేది అయితే అడుగుతున్నారు. అది మీ వరకు పర్సనల్ రీడింగ్లో తీసుకుంటే మాత్రమే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంతమంది ఎనర్జీ అయినా అడుగుతాను, థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా అనేది అడుగుతాను. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న
వ్యక్తికి అండ్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి వీళ్ళ పర్సన్, థర్డ్ పార్టీ వీళ్ళ నుండి రిమూవ్ అవుతారా చూపించండి. వీళ్ళకి ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో ఆ థర్డ్ పార్టీ రిమూవ్ అవుతారా చూపించండి. ఆ తర్వాత యాక్షన్ తీసుకుంటారా మీ పర్సన్ అయితే చూద్దాం. ఎవరి వల్ల అయితే వీళ్ళ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారో, సో వీళ్ళ మధ్య ఉన్న థర్డ్ పార్టీ రిమూవ్ అవుతారా చూపించండి. వీళ్ళకి అడ్డుగా ఉన్న థర్డ్ పార్టీ రిమూవ్ అవుతారా చూపించండి. వాళ్ళకి ఇంకేదైనా వీళ్ళకన్నా బెటర్ ఆప్షన్ దొరికినప్పుడు, వాళ్ళకి ఇంకెవరైనా ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు, అప్పుడు ఈ థర్డ్ పార్టీ అనేది మూవ్ ఆన్ అవుతారు. ఎందుకు అని అంటే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారని, కానీ ఈ వ్యక్తి నుండి మూవ్ ఆన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అప్పుడు మీ విలువ అనేది ఈ వ్యక్తికి తెలియడము, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఎంత పెయిన్ పడ్డాను అన్న బాధ మీ మనసులో ఉన్న వ్యక్తికి తెలియడము, అయితే అప్పుడు గుర్తిస్తారన్నమాట. ఆ పెయిన్ అనేది మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో ఆ బాధ అనేది అప్పుడు ఉంటుందన్నమాట ఈ వ్యక్తికి, మీ మనసులో ఉన్న వ్యక్తికి. అప్పుడు కన్ఫ్యూజన్స్ అనేది అయితే ఉంటాయి మనసులో. ఒక గిల్టీనెస్, ఒక ధైర్యం లేకపోవడం, ఆ బాధ, ఆ పెయిన్ అయితే ఉంటుంది. అప్పుడు ఈ వ్యక్తి మీ ముందుకు రావాలి అనేది అయితే కోరుకుంటారు. ఒక స్ట్రక్ ఎనర్జీ స్లోగా అయితే మీ ముందుకు రావాలనేది అయితే అనుకుంటారు. తన మనసులో ఉన్నది ఈ వ్యక్తి చెప్పలేకపోవడం, తను పడుతున్న బాధ, సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో థర్డ్ పార్టీలో చెప్పలేకపోతారన్నమాట. అప్పుడు మీ విలువ అనేది ఈ వ్యక్తికి తెలుస్తుంది. సో మీ సైడ్ యాక్షన్ తీసుకుంటారా, మీతో రీయూనియన్ చేస్తారా అని అడుగుతాను. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్తో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ పర్సన్ వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా, ఎవరైతే వీళ్ళు ఎదురు చూస్తున్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? రీయూనియన్ అయితే చేస్తారండి. చూడండి, ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో వీళ్ళకి దూరం అయ్యారో, సో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా చూపించండి. ఎస్ అండి, థర్డ్ పార్టీ రిమూవ్ అయ్యి మళ్ళీ కొత్తగా మీతోటి రీయూనియన్ స్టార్ట్ చేయాలి, మీ ముందుకు రావాలి, మీతోటి లాంగ్ లైఫ్ రిలేషన్ కావాలి, అండ్ మీ గురించి ఈ వ్యక్తి అడ్మైర్ చేయడం అంటే మీ గురించి మెచ్చుకోవడం, మీరెంత కేరింగ్ పర్సన్, ఎక్కడైతే మోసపోయారో, ఎక్కడైతే వాళ్ళ మధ్య రిలేషన్షిప్ అనేది సఖ్యత అయితే లేకపోవడం, ఇద్దరి మధ్య దూరం అవ్వడం, సో ఆ పెయిన్ అనేది, ఒక గిల్టీనెస్ అనేది అయితే వీళ్ళల్లో కనిపిస్తుంది. సో ఈ వ్యక్తి ఖచ్చితంగా మీరెంత వ్యక్తి, మీరే అంటే మీరు ఒక మీ పట్ల ఒక హీలింగ్, మిమ్మల్ని మెచ్చుకోవడం, ఫస్ట్ ఆ వ్యక్తి హీల్ అవుతారన్నమాట. ఈ బాధలో నుండి మీ మనసులో ఉన్న వ్యక్తి తన బాధ సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక హీల్ అయ్యాక ఈ వ్యక్తి మీతోటి యాక్షన్ తీసుకోవడం, మిమ్మల్ని గుర్తించడం, ఇక్కడ మీరెంత ఎదురు చూస్తున్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి కూడా సేమ్ ఫీలింగ్ అయితే ఉండడం, లాంగ్ టర్మ్ రిలేషన్ అయితే కోరుకోవడం, యాక్షన్ తీసుకోవడం, మీరు కలిసి ప్రయాణించడం, కలిసి వర్క్ చేయడం, మీ ముందుకు ఒక ఆఫర్ తోటి రావడం, అండ్ ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి కొంతమందికి, ఫంక్షన్స్ చేసుకోవడం, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయడం కానీ,
అయితే కనిపిస్తున్నాయి. రీయూనియన్ చేస్తారా అంటే కొంతమందికి 3 days కానీ 3 weeks కానీ 3 months కానీ పట్టచ్చు. కొంతమందికి 2 days అయినా 2 weeks అయినా 2 months కానీ కొంతమందికి అయితే చూపిస్తుంది. కొంతమందికి 1 day అయినా 1 week అయినా 1 month అయినా చూపిస్తుంది. ఇది అండి. ఎందుకంటే రీయూనియన్ చేస్తారా అంటే చాలా పాజిటివ్ కార్డ్స్ అయితే వచ్చాయి. సో క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ అయితే. మీరు మీ దగ్గరికి రావడం, మీరు హ్యాపీగా ఉండడం, తనకు తగ్గ ఏదైనా చిన్న గిఫ్ట్ అయినా తీసుకువచ్చి మీ పర్సన్ మీకు ఇవ్వడం, ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అయితే షేర్ చేసుకోవడం, మీది సోల్మేట్ బంధం. సో ఎవరు విడదీసినా కానీ మళ్ళా మీరు కలుసుకోవడం అయితే ఉంటుంది. యాక్షన్ తీసుకుంటారంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. రీయూనియన్ అయితే ఉంది. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్. మరో రీడింగ్తో నేనైతే మీ ముందు ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. టేక్ కేర్.